ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. తండ్రి నామములో సలాం. ప్రియ సంగమ సహోదరులారా, మా ఇదిగో వాక్యం అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో మనందరికి ఇచ్చిన ఊపిరిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగులాగును మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన ప్రార్థన ద్వారా, ఆయన మాట ద్వారా మన జీవితాన్ని నిలబెట్టుకుందాం. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం మనం చూసినట్లయితే వాక్యంలోకి వెళ్ళే ముందు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము నిరీక్షణ లేని కాలంలో ఏ మనిషిని విశ్వసించాలో, ఏ మనిషి మీద విశ్వాసం ఉంచకూడదో తండ్రి యొక్క కళ్ళు దృష్టి ప్రపంచం అంతా తిరిగి అబ్రహాం గారిని కనుక్కున్నారు. అలాంటి సమయంలో తండ్రి అబ్రహాం గారు చేసిన అమూల్యమైన కార్యములు, అబ్రహాం గారి యొక్క జీవితంలో పొందుకున్న మేలు ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం. అబ్రహాం గారికి తండ్రి కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. అయితే లోకమంతా ఏమనుకుంటుందంటే అబ్రహాంకి ఏకైక కుమారుడు అని మనం చెప్పుకుంటాం. కానీ అది వాస్తవం కాదు, అది నిజం కాదు. అబ్రహాంకి దేవుడిచ్చింది ఇస్సాకు రెండవ కుమారుడు. మొదటి కుమారుడు ఆగరు కడుపును పుట్టించిన ఇస్మాయిలు. కానీ చాలామంది ఆయనను జ్ఞాపకం చేసుకోరు. కానీ అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు ఇస్సాకు ఏకైక కుమారుడు అని చాలామంది బోధిస్తుంటారు, వింటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఇది ఏమాత్రం కూడా బైబిల్ ప్రకారంగా చూస్తే వాస్తవం కాదు, నిజం కాదు. అది నిజం కాదండి. కారణం ఏమిటంటే ఏకైక కుమారుడు అని తండ్రి ఎందుకు సంబోధించాడు, ఎందుకు మాట్లాడాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి వాక్యాన్ని. ఇక్కడ చిన్న డిఫరెన్స్, చిన్న తేడా ఉంది. ఏంటా తేడా అంటే మనిషి కోరుకున్న కుమారుడు ఒకడైతే తండ్రి ఇచ్చిన కుమారుడు మరొకడు అని చూస్తే ఇక్కడ సారా అయినటువంటి తన భార్య మాట ఆలకించి ఆగర్తో కూడినప్పుడు ఇస్మాయిల్ అనే కుమారుడు పుట్టాడు. ఆయన ప్రథమ కుమారుడు, పెద్ద కుమారుడు. ఇప్పుడు కూడా అంతే కదా. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండేటప్పుడు ఆ ఇద్దరు భార్యల్లో ఏ భార్యకైతే మొదటగా సంతానం కలుగుతుందో వారు పెద్దవారుగా లెక్కేస్తారు. మొదటి భార్యకు లేక రెండో భార్యకు పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని పెద్దవారుగా లెక్కేస్తారు, వారి వెనకాల పుట్టేవారికి. అబ్రహాం గారి యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. సారా మొదటి భార్య ఆగరు ఆమె ఇంటికి పనికి వచ్చిన రెండో భార్యగా అక్కడ గుర్తిస్తున్నాం. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు పుట్టాడు? ఇస్మాయిలు అంటే ఆగరు పుట్టాడు. కనుక ఇప్పుడు లెక్క ప్రకారంగా చూస్తే ఆగరు పుట్టిన ఇస్మాయిలే అబ్రహాం గారి యొక్క సంతానానికి మొదటి కుమారుడు. అయితే ఇక్కడ ఏకైక కుమారుడని ఎందుకు సంబోధిస్తున్నారో మనం ఆలోచించాలి. ఇది ఆలోచించరు చాలామంది. ఎందుకు అనుకుంటున్నారో కూడా ఆలోచించరు. కారణం ఏంటంటే అక్కడ చిన్న తేడా ఏంటి అంటే నీవు కోరుకున్న కుమారుడు ఒకడైతే తండ్రి ఇష్టపడిచ్చిన కుమారుడు ఒకడు. ఇప్పుడు ఎవరి పరిధిలోకి తీసుకుంటాము, ఎవరిని సరైన మార్గంలోకి నడిపిస్తామంటే తండ్రి ఇష్టపడిచ్చిన ఒకే ఒక కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు ఇస్సాకు. అంతేగాని ఇస్మాయిల్ తండ్రి ఇష్టపడలేదు.
ఇస్మాయిల్ ఇస్మాయిల్ పుట్టడానికి తండ్రి కారణం కాదు, ఒక మనిషి కారణం, తన భార్య. కనుక తండ్రి వాగ్దానం ఇచ్చాడు, ఇసుక రేణువు లాంటి సంతానానికి ఇస్తాను అని అన్నప్పుడు ఈయన భార్య మాట ఆలకించి ఆగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను పుట్టిన కుమారుడిని ఇస్మాయిల్గా మనం అక్కడ గుర్తిస్తున్నాం. కనుక ఇప్పుడు ఇస్మాయిల్ ఇస్సాకు ఎన్నో కుమారుడు? అబ్రహాం కంటే రెండవ కుమారుడు. మరి ప్రథమ కుమారుడు అని ఎందుకంటారు? దేవుడిచ్చింది ప్రథమ కుమారుడు. ఇది అక్కడ లాజిక్. దేవుడిచ్చింది ఏకైక కుమారుడైనా ప్రథమ కుమారుడైనా ఇస్సాకుని అక్కడ గుర్తించాలి. మనం కోరుకొని తీసుకున్న, మనం కోరుకుని వీలిన, మనం కోరుకుని ఇష్టపడిన కన్నా సంతతి ఈ కుమారుడు ఇస్మాయిల్. కనుక ఏది ఎలాగైనా వీళ్ళు ఇద్దరు తేడా చూసుకుంటే ఇస్మాయిల్కి ఇస్సాకు అన్నతమ్ముడు అవుతారు. ఇస్మాయిల్ పెద్దడు, ఇస్సాకు రెండోవాడు చిన్నవాడు. ఇది లెక్క, అంతే. అది తర్వాత ఏదైనా జరగని. కానీ దేవుడు ఒకే కుమారుని ఇచ్చాడు కనుక ఏకైక కుమారుడు అని బైబిల్ బోధిస్తుంది. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. సరే, ఈ మాట పక్కన పెడితే ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం తండ్రి ఎలాగ కొలత వేశాడు, ఎలాగ పరీక్షించాడు, ఏ కాలంలో పరీక్షించాడు అని చూస్తే నిరీక్షణ లేని కాలము మనకు తెలుసు. నిరీక్షణ అంటే ఏంటండి? ఒక వ్యక్తి మనకు వచ్చి సహాయం చేస్తాడు, ఒక వ్యక్తి నా తరపున ఉంటాడు, ఒక వ్యక్తి నన్ను ఉద్ధరిస్తాడు, ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారని ఎదురు చూపు లేని కాలం అది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చూడండి, మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఏదైనా అవసరం కలిగింది అనుకో, నీకు కనిపించిన ప్రతి విశ్వాసకి చెప్తావు, నీకు తెలిసిన ప్రతి సేవకులకు చెప్తావు. ఏమని? అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని. నా కోసం, లేదంటే భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, మన కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని మనం చెప్తాం కదా. మరి ఆ కాలంలో ఏ కాలం ఉండదు? అబ్రహాం గారి కోసం ప్రార్థన చేసే జనాంగం లేని కాలంలో ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా ఆ ఒక వ్యక్తి నువ్వు చెప్పు ప్రార్థన చేయమని, నువ్వు విశ్వసిస్తావు, వారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, సేవకులు కానీ విశ్వాసులు కానీ, కనుక నా కార్యం జరుగుతుంది అని ఒక నమ్మకం మనకు ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కానీ ఆ కాలంలో అదేమి లేదు. అబ్రహాంకి ఆయన కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? ఎవరు లేరు. పోనీ ఆయన ఎంతమంది చెప్పాడు? అది లేదు. అలాంటి కాలంలోనే తండ్రి మీద నమ్మకం పెట్టుకున్నాడండి. తండ్రి మీద నమ్మకం పెట్టుకున్నాడు. అదే నిరీక్షణ లేని కాలము. అంటే నాకు ఎవరో ఇది వచ్చి చేస్తారని ఎదురు చూడలేని కాలంలోనే తండ్రి మీద ఆ విశ్వాసం పెట్టుకున్నాడు. కనుకనే అందులోనే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఎంత గట్టిగా ఉంటుందో అని. ఆ పరీక్షలో కూడా ఈయన ఏం చేశాడు? నెగ్గించాడు తండ్రి. 22 అధ్యాయము ఆదికాండము ఇంచుమించుగా 1 నుంచి 12 వచనాలు చూసుకుంటే అక్కడ జరిగిన సంఘటన మనకు కనిపిస్తుంది. మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళడానికి తండ్రి యొక్క మాట విని అంటాడు తండ్రి అబ్రహాం అంటే, అబ్రహాము నేను నీకు ఇచ్చిన ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలి చేయి. తిరిగి చెప్పలేదు. 3 దినాలు ప్రయాణం అయిన తర్వాత ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళడానికి ముందు అక్కడ కొంతమంది పనివారిని తీసుకొచ్చి అక్కడ కట్టబడిన గాడులను కట్టేసి ఆ పనివారితో చెప్పి వీరేం తీసుకొచ్చారని కూడాను కట్టెల మోపు అంటే కర్రలు నిప్పు కత్తి పట్టుకొని వచ్చారు. ఈ కర్రలు ఎవరిని నెత్తి మీద పెట్టాడు? ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. అంటే తన భారాన్ని తనే మోసుకోవాలని అర్థం. అదే క్రీస్తు భారం క్రీస్తే మోసుకున్నాడు. అదే సిలువ. హల్లెలూయా. ఆ మోసుకొని వచ్చేటప్పుడు దారిలో అడుగుతాడు, తండ్రి మనం బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, నీ దగ్గర కత్తి ఉంది, అగ్గ ఉంది, నా దగ్గర కట్టెలు ఉన్నాయి అంటే కర్రలు, మరి బలిదానం ఇవ్వడానికి గొర్రె ఏది అని అడిగాడు. మంచి ప్రశ్న. అడిగినప్పుడు ఆయన ఏం చేశాడండి? అది
తండ్రి చూసుకుంటాడని చెప్పాడు. తండ్రి ఏర్పాటు చేసుకుంటాడు నా కుమారుడు అని చెప్పి ఆ పర్వతం మీద తీసుకుని వెళ్ళి అతని కాళ్ళు చేతులు కట్టేసి కర్రలన్నీ బీర్చేసి తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పడుకోబెట్టాడండి. అప్పుడు కూడా ఇసకేం మాట్లాడలే. అప్పుడు కూడా మాట్లాడలే. బహుశా అర్థమైపోయి ఉండొచ్చు ఇసాక్కి. అప్పుడు మాట్లాడలేదు. తండ్రి మాటకైనా జవదాటలేదు. అందుకే వారు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు. చివరిసారిగా తండ్రి కుమారుని చూస్తూ అయితే వచ్చే ముందు ఏమంటాడంటే ఈ యొక్క కింద ఉన్న ఆ పనివత అంటాడు, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి తండ్రికి మొక్కుబడి తీర్చుకొని మరలా మేము వస్తాము అన్నాడు. విశ్వాసం కలిగిన మాట అది. వెళ్ళింది పైకి ఇద్దరు. అక్కడ ఇస్సాకుని బలి ఇవ్వాలి. తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది రావాలి? ఒకడే రావాలి. కానీ నేను వస్తాను అని చెప్పలేదు, వస్తాము అన్నాడు. అంటే బహువచనము, కలిపి రావడం. అంటే ఈయనలో ఏముంది? తండ్రి మాట చెల్లించాలి అన్న దీక్ష ఒకటి ఉంది. రెండోది, నాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి తప్పడు కనుక నా తండ్రిని ఆయనే రక్షిస్తారన్న విశ్వాసం ఉంది. ఇదండి అబ్రాహం గారిలో ఉన్న విశ్వాసం. అబ్రాహం గారిలో ఉన్న విశ్వాసం ఇది. ప్రియ సహోదరులారా, ఈరోజు ఎంతమందిలో ఇలాంటి విశ్వాసం ఉంది? ఇలాంటి విశ్వాసం మనలో ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా ఉండదండి. ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఇలాంటి విశ్వాసం ఉండదు. ఉంటుందా? గవర్నమెంట్ వారు నీకు ఫ్రీగా ఒక 50,000 ఇచ్చారనుకోండి, మరుసటి రోజున వచ్చి నీకు ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేవయ్యా అని అంటే మనం ఆనందిస్తామా, బాధపడతామా? ఖచ్చితంగా బాధపడతాం. అదేంటి, నేను అప్లికేషన్ పెట్టుకున్నాను నా అవసరం కొద్దీ, నాకు లోన్ సెలక్షన్ అయింది, 50,000 ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ ఎలా వచ్చి తీసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది కదా. అది విశ్వాసమా? కాదు. కానీ అదే సంఘటన అలాగే అబ్రాహం జీవితంలో కూడా, తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది. కానీ ఆయన ఏమాత్రం కూడా జంకలేదు, భయపడలేదు, దిగులు పడలేదు. ఆనందంగా వెళ్ళాడు. తన కుమారుని కాళ్ళు చేతి కట్టేశాడు. ఆ కర్రను కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తినప్పుడు దూత ఆయనతో మాట్లాడింది. హల్లెలూయా. దూత ఆయనతో మాట్లాడింది. ఆయనను తీసుకొని కిందకి వెళ్ళిపోమన్నది. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, విశ్వాసం, ఒక విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలవబడుతున్నాడు ఈ రోజు వరకు? ఆఖరికి క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతానికి వస్తే అక్కడ కూడా అబ్రాహాము వంశస్థులు అని రాయబడింది మత్తయి సువార్తలో. ప్రియ సంగమా, ఎందుకంటే అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి. అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే ఆయనకు విశ్వాసులకు తండ్రిగా ఆయన పోల్చుకున్నారు ఈరోజు కూడా. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితము దావీదు గారు అంటాడు 12వ అధ్యాయంలో కీర్తన భాగంలో, తండ్రి నన్ను రక్షించు, నరుల్లో విశ్వాసులు గతించిపోయారు అన్నాడు. అంటే ఆ కాలంలోనే మనుషులో విశ్వాసం లేదని అర్థం. మరి ఇప్పుడు ఉందా? అప్పుడే లేదు. ఇప్పుడుందో లేదో మనకు తెలుసు. సంగమా, అబ్రాహం గారిని పరీక్షించాడు తండ్రి. ఆ పరీక్షలో అబ్రాహం గారు నెగ్గాడు. ఈరోజు నీకు నాకు పరీక్ష పెట్టి మనం నెగ్గగలమా? అందుకే కొంతమందిని తండ్రి బైబిల్ గ్రంథంలో బహుగా ఆశీర్వదిస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రాహం గారిని ఎంచుకున్నాడు. అలాగే యోబు గారి జీవితంలోకి వస్తే, యోబు గారు కూడా ఏమంటారండి? 1వ అధ్యాయంలో ఆయన చూసుకుంటే చివరి వచనాలు ఏముంటుంది? వచ్చాడు, ఒక సైనికుడు వచ్చాడు, 2వ సైనికుడు వచ్చాడు, 3వ సేవకుడు వచ్చాడు, 4వ సేవకుడు వచ్చాడు. అయ్యా మీకు ఎలా జరిగింది, ఆఖరి మీ పిల్లలు కూడా చనిపోయారు అని చెప్పితే ఏమాత్రం కూడా భయపడలే. లేచాడు, స్నానం చేశాడు, వస్త్రాలు వేసుకున్నాడు. అప్పుడు అంటాడు, నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరిగా వచ్చి అన్నాను కనుక నేను మళ్ళా దిగంబరిగా వెళ్ళిపోతాను అని తండ్రి ఇచ్చాడు. తండ్రి తీసేసుకున్నాడు నమ్మకం.
ఎంత నమ్మకం చూడండి, ఎంత మంచి మాట చూడండి. మనకు కలిగింది ఏదైనా పోతే మనం అలా అనగలమా? సంవత్సరానికి పోయింది ఓకే. వెండి పోయింది, బంగారం పోయింది, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, పొలం పోయింది, గొర్రె పోయింది, గొడ్డు పోయింది, అన్నీ పోయాయి. మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కన్న పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఆయన ఒకటే మాట అన్నాడండి, తండ్రి నాకు ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు. విశ్వాసం కలిగిన మాట. అలాగే దావీదు గారు కూడా నమ్మకం కలిగిన మాట అంటాడు. నేను తప్పు చేశాను కదా నాయన, ఆ తప్పుని సరిచేసుకోవడానికి ఇదిగో నీ ముందు నేను ఉన్నాను కనుక మళ్ళీ తిరిగి ఆ తప్పులకు వెళ్కున్నట్టు నా హృదయం కట్టుదిట్టం చేసి నీవు నాకు ఆధార పురుషులుగా ఉండమని ఆయన చెప్పిన మాట 5వ అధ్యాయంలో మనం చూసుకుంటాం సంగమా కీర్తనలో. కనుక వీళ్ళ ముగ్గురిని కూడా విశ్వాసాన్ని బట్టి ఒకరిని, మాట సాధుని బట్టి ఒకరిని, పడ్డ శ్రమను బట్టి ఒకరిని, మూడోది నమ్మకం బట్టి ఒకరిని ఆయన ఆశీర్వదించాడు. ఇలాంటి ఆశీర్వాదం ఎంతమంది పొందుకున్నారో నాకు తెలియదు ఈరోజు. నిజంగా అబ్రహం లాంటి పరీక్ష మనకు వస్తే తట్టుకుంటామా? యోబు లాంటి కష్టం మనకు వస్తే మనం తట్టుకుంటామా? దావీదు లాంటి ఆస్తులు మనకు కలిగి ఉంటే మనం అలా మాట్లాడగలుగుతామా? జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఈరోజు నిన్ను పరీక్షిస్తున్నాడు, మన అందరూ కూడా పరీక్షిస్తున్నాడే. ఆ పరీక్షలో మనం నెగ్గుతున్నామా అంటే గెలవగలుగుతున్నామా, ఓడిపోతున్నామా మనకు తెలియదు సంగమా. కానీ ఏదైనా సరే విశ్వాసమే మనకు మంచి ఆయుధం. విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని గ్రంథం చెప్తుంది. విశ్వాసం ఉంటే ఎవరైనా నీకు లోపడతారని గ్రంథం చెప్తుంది. విశ్వాసం కలిగి ఉంటే తండ్రే నీకు కార్యం చేస్తాడని అక్కడ వాక్యం బోధిస్తుంది. కనుకనే అంత విశ్వాసంగా ఉన్నాడు కనుకనే అబ్రహాంకి తండ్రి కార్యం చేశాడు. అంత ఓపికగా భరించాడు కనుకనే కష్టాన్ని యోబును 200 ఆశీర్వాదంగా దీవించాడు. చేసిన తప్పు ఒప్పుకొని తిరిగి వెనక్కి చూడలేదు కనుకనే దావీదు గారిని దీవించాడు. సంఘం వీళ్ళందరూ మనలాంటి సామాన్యమైన మనుషులే. ఆయనకి ఇచ్చింది మనకి ఈరోజు ఇచ్చాడు. కానీ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సహోదరులారా, మనం ఏ పాటి వారు అండి? ఏ పాటి వారము? సమయానికి మాటలు మార్చేసుకొని, సమయానికి మన మనసును మార్చేసుకొని, సమయానికి మన పద్ధతులు మార్చేసుకొని, సమయానికి మన ఉనికిని మార్చేసుకొని జీవిస్తున్న కాలాలండి ఇవి. కానీ నేనంటాను అలా ఉండొద్దు. అలా ఉండకండి. అవును అంటున్నావా, అవునుగానే ఉండు. కాదంటున్నావా, కాదుగానే ఉండు. అవును కాదు అనుకుండా ఉండొద్దు. అలా ఉంటే నీ జీవితంలో నువ్వే నష్టపోతావు. నీ జీవితంలో నువ్వే కష్టపడుతుంటావు. జాగ్రత్త. అయితే అలాగనే ఉండు, తప్పులేదు. లేదంటే ఇలాగనే ఉండు, అదే తప్పులేదు. అటు ఇటు ఉండొద్దు. అందుకే పెద్దలు అంటారు, 2 పడవల మీద కాళ్ళు వేయకండి. వేస్తే ఆ పడవ అలాగే వెళ్ళిపోద్ది, ఈ పడవ అలాగే వెళ్ళిపోద్ది, మధ్యలో పడిపోతుంది నీటిలో. మన జీవితం కూడా అంతే సంగమా. మన జీవితం కూడా అంతే. కానీ కొంతమంది గ్రహించుకోలేని వాళ్ళు ఏమంటారంటే, నేను తండ్రి ప్రేమ చూపిస్తానండి అంటారు. తండ్రి ప్రేమ కాదండి అది. తండ్రి ప్రేమ కాదు అది. అది తండ్రి ప్రేమ ఏంటి? ఆయన అవునంటే అవును కాను, కాదంటే కాదు కానీ ఉన్నారు తప్ప అటు ఇటు ఉండలే మనకులాగా. మాట మార్చే వ్యక్తి కాదు మనకులాగా. అబద్ధం ఆడే వ్యక్తి కాదు మనకులాగా. మోసం చేసే వ్యక్తి కాదు మనకులాగా. సమయానికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తి కాదు మనకులాగా. అది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. అబ్రహాం గారు మాట మార్చలేదు. యోబు మాట మార్చలేదు. దావీదు మాట మార్చలేదు. తండ్రికి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని వారు నిలబెట్టుకున్నారు. అన్నీ పోయిన తండ్రిని దూషించలేదు యోబు. ఇచ్చిన కుమారుడు అడిగినప్పుడు తండ్రితో వ్యతిరేకంగా మాట్లాడలేదు అబ్రహాము. చేసిన తప్పు కప్పుకున్న తర్వాత దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి తండ్రితో సహవాసం చేయడానికి సిద్ధపడ్డ దావీదు. ఇలాంటి వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. కనుక అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు నిన్ను పరీక్షిస్తున్నారా, మనం అందరూ కూడా పరీక్షిస్తున్నారు తండ్రి. ఎందుకంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో తెలుసుకోవడానికి, ఎంత బలంగా ఉన్నావో తెలుసుకోవడం. మనం ప్రార్థన చేసినాడు అంటున్నా, ఆయన నన్ను బలపరచు కదా మనం చేసే ప్రార్థనలు. ఎక్కడ బలపరచాలి అంటే కదలకుండా అలా ఉండిపోవాలండి.
అటు ఇటు కదలకుండా అదే బలపరచడం అంటే. ఆత్మబలం మనకు కావాలి. ఈ సంగమం మాట అంటే మాట మీద ఉండాలి క్రైస్తవుడు. మాట తిప్పడానికి లేదు. అర్థమైందా? మాట అంటే మాట మీద జీవించాలి. అది తండ్రికి ఇష్టం. మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం మన మాటలని, మనకు అనుకూలంగా తిప్పేసుకుంటాం మన జీవితాన్ని, మనకు అనుకూలంగా మనం తిరిగిపోతుంటాం. అది క్రైస్తత్వం కాదే. అది తండ్రికి ఇష్టమైంది కాదే. రంగులు రాట్నంలాగా నీ జీవితాన్ని తిప్పేసుకుంటున్నావే. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఆగిపోతే తెలియదు. ఎక్కడ చక్రం ఊడిపోతుందో తెలియదు. జాగ్రత్త. మన జీవితం కూడా అంతే. అబ్రహాము ముందు ఒకలాగా రెండోసారి ఒకలాగా అనలే. వెళ్ళిపోయాడు కొండ మీదకి, మోరియా కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ చిత్తపడిపోయాడు అంతే. ఇస్సాకు కూడా తండ్రికి ఎదురు చెప్పలే. ఈ సంగమ చివరిసారిగా ఆయన ఏం చేశాడంటే ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు తన కుమారుడిని పైకి తీసి నొసటి మీద ముద్దు పెట్టుకొని తండ్రి కనుక 2 కన్నీటి చుక్కలు ఆయన మీద కార్చాడండి ఇస్సాకు మీద. ఎందుకంటే ప్రేమ ఉంటుంది కదా ఎవరికన్నా. కానీ తండ్రికి మాట ఇచ్చాడు, మాట తప్పలేదు. నొసటి మీద ముద్దు పెట్టుకొని ఆయన పడుకోబెట్టి కత్తి ఎప్పుడైతే ఇచ్చాడో తండ్రిని ఆయనతో మాట్లాడాడు. ప్రసంగమ అంటే ఏంటి? కష్టం నీ మీదకి ఎప్పుడు వస్తుందో అప్పుడు నీతో మాట్లాడతాడు. నష్టం నీకు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను కనికరించడానికి వస్తాడు. రోగం నిన్ను ఎప్పుడైతే వెంటాడుతుందో ఆ రోగానికి ప్రతిఫలంగా ఆయన ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన వస్తాడు. మనకు కలిగే ప్రతి కష్టంలో కూడా కత్తి అంటే ఏంటండి? కత్తి అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అది బలి కోరేది కదా, నష్టమే కదా. ఈరోజు మన మీద కూడా ఎన్నో అప్పులు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, రోగాలు, రొప్పాలు, కుటుంబ భారాలు ఇవన్నీ కూడా కత్తులే. ఆ కత్తి మన మీద పడకుండా తండ్రి కాపుదారుస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ విశ్వాసం నా విశ్వాసం ఇలా తక్కిలో వేస్తే కనీసం ఒక 50 గ్రాములను ఉంటుందో లేదో మనకు తెలియదు. 50 గ్రాములు. కానీ ఆనాడు ఆయన విశ్వాసాన్ని బట్టి తండ్రి ఎంతో సంతోషించాడు. తిరిగి ఇస్సాకుని ఆయనకు బహుమానంగా ఇచ్చి ప్రపంచానికి రాజులు పుట్టడానికి యాకోబుని పుట్టించాడు. తన కడుపుని యాకోబు కడుపుని ఇశ్రాయేలు పుట్టారు. ఆ ఇశ్రాయేలు కడుపుని సంతానం పుట్టింది. ఆ సంతానంలో వచ్చిన వారు ఈరోజు ప్రపంచంలో ఇంత వందలు, పదులు, లక్షలు, వేలు లక్షలుగా కోట్లానుక జనాంగము ఈరోజు ఉన్నారంటే వారు పెట్టిన భిక్షే. హల్లెలూయా. సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకుందాం, ప్రార్థించుకుందాం. దయగల నాయన కృపగల తండ్రిని కొందాం. ఉదయకాల సమయంలో వాక్యం దిగొచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని నిజమైన ఆనాడు నా ప్రభావ తండ్రి నువ్వు ఎంచుకొని అయ్యా నీ వాగ్దానం ఇచ్చి కుమారుని పరీక్షించావు. ఆ పరీక్షలో తండ్రి అబ్రహాం నెగ్గాడు. అలాగే తండ్రి సమస్తం పోగొట్టుకున్న తండ్రి యోబుని తండ్రి పరీక్షించావు. ఆ పరీక్షలో యోబు నెగ్గాడు. 2వ ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే తండ్రి సమస్తం ఇచ్చి తండ్రి గొర్రెలు కాసుకున్న వాడిని తండ్రి రాజుగా చేస్తావు. అక్కడ కూడా తండ్రి దావీదు గారు నిన్ను నమ్ముకున్నారు. కనుక తండ్రి తిరిగి పాపంలోకి వెళ్లకుండా ఆయన మనసును తండ్రి కఠినపరిచి తండ్రి నీకు ఇష్టానుసారంగా కుమారుగా తీర్చిదిద్దావు. అందుకు నాన్న ఈరోజు మేము అలాగలేము తండ్రి. అయ్యా నిశ్చితమైన తండ్రి విన్న మాటలు వింటున్న బిడ్డలకు తండ్రి నాన్న ఆవగిందంత విశ్వాసం ఉండేలాగా కృప చూపించండి. మీరే మహిమ పొందుకోండి. నీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని వాక్యం బిడ్డలందరూ కూడా మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రియ రక్షకుడన్న క్రీస్తు రాముని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలండి. తండ్రి మేము దీవించి ఆశీర్వదించగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.